హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఓవెన్ లేకుండా, ఈస్ట్ కూడా లేకుండా కేవలం 10-15 నిమిషాల్లో మనం బయట కొనే విధంగా వెజ్ ప్యాన్ పిజ్జాని చూపించిపోతున్నాను. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఈ పిజ్జాని చక్కగా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చండి. చివరి వరకు వీడియోని తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. అయితే ముందు మనం వీడియోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక హాఫ్ కప్ అంత మైదా, 1 టీ స్పూన్ అంత పంచదార, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ అంత బేకింగ్ సోడా, 1/2 స్పూన్ అంత బేకింగ్ పౌడర్, అలాగే 1/2 కప్ అంతా పెరుగు వేసుకొని ఇలా చక్కగా స్మూత్ గా పేస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ అంతా టమాటో సాస్, 1 టీ స్పూన్ అంతా రెడ్ చిల్లీ సాస్, అలాగే ఓరిగానో 1 టీ స్పూను, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ అంత ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నానండి. సో ఇందులో మీరు షెజ్వాన్ సాస్ కానీ ఏదైనా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. చక్కగా ఇలా సింపుల్ గా నేను రెడీ చేస్తున్నానండి. మీరు ఒక్కసారి కనుక ఈ రెసిపీని ట్రై చేస్తే ఇంట్లో నేను చక్కగా ఇలా ఈజీగా మీరు రెడీ చేసుకుంటారండి. ఇప్పుడు మొత్తం నేను కలిపేసుకున్నాను కదా, పక్కన పెట్టుకున్నాక 1 టీ స్పూన్ అంత బటర్ని ఇలా మెల్ట్ చేసుకొని ప్యాన్కి ఇలా అప్లై చేసుకుంటున్నాను. ఆ తర్వాత ప్యాన్లో నేను బ్యాటర్ని వేసుకుంటున్నానండి. ఇలా బ్యాటర్ని మొత్తం ఇలా వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక్కసారి ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మీకు చూపిస్తున్నాను కదా, అలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద లో మీడియం హీట్ మీద నేను 5 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాను. 5 మినిట్స్ తర్వాత చూడండి, మీకు చూపిస్తున్నాను కదా, ఇలా టర్న్ చేసేసుకున్నాను. ఆ తర్వాత పక్కన పెట్టుకున్న మన పిజ్జా సాస్ని ఇలా వేసేసుకుంటున్నాను. సో మొత్తం ఇలా చక్కగా స్ప్రెడ్ చేసేసుకుంటున్నానండి. నేను చూపించిన విధంగా పిజ్జా కనుక మీరు తయారు చేసుకున్నట్టయితే మీరు బయట అస్సలు షాప్లో కొనరండి. ఎందుకంటే అచ్చం షాప్లో కొన్న పిజ్జా లాగే ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత పైన చీజ్ని వేసుకుంటున్నాను నేను. అలాగే కార్న్స్ కూడా వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ అంతా కార్న్స్, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ 1 టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను. 1 ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ని మీరు చక్కగా వేసుకోవచ్చు. క్యాప్సికమ్ని ఇలా 4గా చీరుకొని వేసుకున్నానండి. చిన్న స్లైసెస్గా కొన్నాను. 1 టమాటో స్లైసెస్ కూడా ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. మొత్తం వేసుకున్న తర్వాత మీకు కావాలనుకుంటే ఇందులో ఆలివ్స్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇలా చాలా సింపుల్గా వేసుకుంటున్నాను. మీకు అవైలబుల్గా ఉన్న వెజ్జీస్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత 1 టీ స్పూన్ అంతా మిక్స్డ్ హెర్బ్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మీడియం హీట్ మీద 5 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాను. 5 మినిట్స్ తర్వాత చూసారా, చీజ్ బాగా మెల్ట్ అయ్యి పిజ్జా అనేది చాలా సూపర్ గా వచ్చింది కదా. ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్ లో సర్వ్ చేసేసుకున్నాను. పిజ్జా బేస్ మాత్రం మనకి చాలా క్రిస్పీగా, చాలా జ్యూసీగా వచ్చిందండి. మన రుచి మాత్రం సూపర్ గా ఉంటుంది. షాప్ లో కొన్న పిజ్జాకి మాత్రం ఏ మాత్రం తక్కువ కాదండి. నేను చేసిన పిజ్జా సూపర్ గా వచ్చింది. పైన 1 టీ స్పూన్ అంతా రెడ్ చిల్లీ ఫ్లాక్స్ వేసుకొని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ పిజ్జాని మీరు ట్రై చేసి కింద కామెంట్ లో తప్పకుండా నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. అంతేనండి ఇవాల్టి వీడియో. మరికొన్ని వీడియోస్ లో కలుద్దాం.